నమస్కారం. మన సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమస్యలపై చర్చా వేదిక. ప్రజల నుంచి 44 ఫిర్యాదులు అందుకున్న పోలీసు అధికారులు. పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు కాపు వెంకట్రావు. పాల్గొన్న స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు. పట్టణంలోని విజయలక్ష్మి ఎలక్ట్రానిక్ షోరూంను సందర్శించిన మంత్రి విడుదల రజని. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన మంత్రి. వార్డుల్లో కొనసాగుతున్న ఏపీకి సీఎం జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం. జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న లబ్ధిని వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని పిలుపు. నాదెండ్లలో హర్ దిల్ మే వైఎస్ఆర్ హమ్ సబ్ జగన్ కే సాత్ కార్యక్రమం. పాల్గొన్న ముస్లిం మత పెద్దలు. పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి దిశ డీఎస్పీ రవిచంద్ర 44 ఫిర్యాదులు స్వీకరించిన వాటిలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి వివాదాలు, ఆయా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. ఈ సందర్భంగా నాదెండ్ల మండలానికి చెందిన ఒక యువతిని మ్యాట్రిమోనీలో పరిచయమైన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. తనకు అప్పులున్నాయని చెప్పగా సుమారు 25 లక్షల రూపాయల వరకు అతనికి ఇచ్చినట్లు బాధిత యువతి పేర్కొంది. అయితే ఆ తర్వాత అతని గురించి విచారించగా అప్పటికే అతనికి వివాహం అయిందని, పిల్లలున్నట్లు తెలిసిందని, తనను మోసం చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డీఎస్పీ యువతికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులోని ఓ పారామెడికల్ సంస్థలో డిప్లొమా కోర్సు చేస్తున్న పేద విద్యార్థిని పి బిందు అనితకు 2 సంవత్సరాల ఫీజు 50,000 రూపాయలను అమెరికాకు చెందిన జాగర్లమూడి జ్యోతిర్మయ్ సాయం చేశారు. ఈ మొత్తాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు ఆ బాలికకు సోమవారం అందజేశారు. నరసరావుపేట పట్టణంలో నివాసం ఉంటున్న విద్యార్థిని బిందు అనిత బస్సు ద్వారా కాలేజీకి వెళ్తే ఆ మొత్తాన్ని లేదా గుంటూరులోనే హాస్టల్లో ఉంటే ఆ ఫీజును కానీ సాయంగా అందిస్తామని జ్యోతిర్మయ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి కార్యదర్శి సత్యనారాయణ, రోటరీ క్లబ్ డైరెక్టర్లు తోటకూర వెంకటనారాయణ, కందిమల అంజిబాబు, ముత్తినేని వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పెదలందిపాటు రోడ్లో ఉన్న శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాల 2వ అంతస్తు నుంచి కిందపడి ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆ విద్యార్థిని స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇంకొల్లు ఉమామహేశ్వరిగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన ఉమామహేశ్వరిని పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వెనుక వైపు నూతనంగా ఏర్పాటు చేసిన విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ ప్లాజాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని సందర్శించారు. ఇటీవల అతిరథ మహారథుల చేతుల మీదుగా ఎంతో వైభవంగా విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ ప్లాజా ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు విజయలక్ష్మి మధు ఆహ్వానం మేరకు మంత్రి విడుదల రజని షోరూంను సందర్శించారు. తొలుత మంత్రి రజనీకి విజయలక్ష్మి మధు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రజని షోరూం మొత్తం కలియ తిరిగి అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ వ్యాపార రంగానికి చిలకలూరిపేట ఎంతో అనువైన ప్రాంతం అన్నారు. అలాంటి చోట
అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు గాను విజయలక్ష్మి, మధులను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. వీరి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి రజని వివరించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుత్తా యామలయ్య తమ్ముడు కూతురి వివాహ వేడుకల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. నూతన జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నట్లు అన్నీ జరగాలని మంత్రి విడుదల రజని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ వేడుకల్లో వైసీపీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ విడుదల వేణుగోపీనాథ్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 27వ వార్డు పరిధిలో ఉన్న గుండయ్యతోట, రాగన్నపాలెం, తిరుపతమ్మ గుడి ప్రాంతాల్లో కొత్తగా పలు అభివృద్ధి పనులకు సోమవారం మున్సిపల్ చైర్మన్ రఫానీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాలు సుమారు 16 లక్షల రూపాయలతో కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, వార్డు కౌన్సిలర్ ఈశ్వర శ్రీలక్ష్మి, మున్సిపల్ డి రమణ, ఏఈ జ్యోతి, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు కడపలో జరగనున్న అమీర్ పీర్ దర్గా ఉత్సవాలకు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు పట్టణంలోని 13వ వార్డు ఇన్ఛార్జి షేక్ సుబానీ పలువురు ముస్లిం పెద్దలతో కలిసి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని బొప్పూడి, నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెం, ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామం, చిలకలూరిపేట పట్టణంలోని 37వ వార్డు పండరిపురం 2, 19వ వార్డు సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొప్పూడి గ్రామ సచివాలయ పరిధిలో ఈ 4.5 సంవత్సర కాలంలో 28,40,00,000 రూపాయలను ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేరుగా లబ్ధిదారులకు అందజేసినట్లు వారు తెలిపారు. అలాగే తిమ్మాపురం సచివాలయ పరిధిలో 38,10,00,000 రూపాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేరుగా లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు. ఎండుగుంపాలెం గ్రామ సచివాలయం పరిధిలో 10,57,00,000 రూపాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేరుగా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇక పట్టణంలోని 37వ వార్డు పరిధిలో 8,17,00,000 రూపాయలు, 19వ వార్డు పరిధిలో 13,21,00,000 రూపాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేరుగా లబ్ధిదారులకు అందజేసినట్లు నాయకులు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు రూరల్ ఎస్ఐ రవికృష్ణ. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని 3 వ్యక్తులకు వారు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రూరల్ ఎస్ఐ రవికృష్ణ అందజేశారు. దీంతో బాధితులు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల పక్షపాతి అని పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ జోనల్ ఇన్ఛార్జి షేక్ ఇమాం హుస్సేన్ అన్నారు. హర్ దిల్ మే వైఎస్ఆర్ హంసబ్ జగన్ కే సాత్ కార్యక్రమం సోమవారం నాదెండ్ల మండలం కేంద్రంలో నిర్వహించారు. మండల మైనార్టీ కన్వీనర్ జానీబాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి షేక్ ఇమాం హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమం పలు ప్రాంతాల్లో నిత్యం చేస్తున్నామని, ముస్లింల నుంచి ఆయా ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తుందని అన్నారు. అలాగే ముస్లింలను ఆదుకున్న ఘనత జగన్కే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, ఆదం వలి, దర్యావలి, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. మన సిటీ కేబుల్ న్యూస్ ఛానల్లో ప్రతిరోజు వార్తలను ప్రసారం చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేయడం ఎంతో అభినందనీయమని మహా కోఆపరేటివ్ సొసైటీ సీఈఓ చెరుకూరి రమేష్, చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్ పెడవలి ప్రసాదులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత చింతన అవసరమని వారు అన్నారు. అలాంటి కార్యక్రమాలను నిత్యం మన సిటీ కేబుల్ న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అలాగే త్వరలో ప్రసారం కాకున్న లలితా పారాయణం కార్యక్రమాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెరుకూరి రమేష్, పెడవలి ప్రసాద్లు ఆకాంక్షించారు.
చిలకలూరిపేట పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం మహిళా దినోత్సవం జరిగింది. యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ మాజీ అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వై మధులత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చరిత్ర సృష్టించిన మహిళల జీవిత చరిత్రలు చదవాలన్నారు. అవి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. మదర్ తెరిసా, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ వంటి మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకోవాలంటే వారి జీవిత చరిత్రలు చదవాలని వివరించారు. తొలుత గ్రంథాలయ ప్రముఖుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు దిశా చట్టంపై చర్చ, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్తో పాటు వైఎంసీఏ పట్టణ అధ్యక్షులు రామ్మోహన్, సాహితీవేత్తలు డాక్టర్ పివి సుబ్బారావు, దార్ల బుచ్చిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగులు మీరావలి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జరిగిన వివిధ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. స్థానిక ప్రగతి హైస్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. బహుమతులు అందుకున్న విద్యార్థులను ప్రగతి హైస్కూల్ ప్రిన్సిపాల్ వెన్నెలదేవి, డైరెక్టర్ శ్రీకాంత్ అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి వివిధ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. దానిని వినియోగించుకున్న వారు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నాదెళ్ల గ్రామంలోని స్థానిక గ్రంథాలయం నందు నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జరిగిన 51వ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ అధికారి రావూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జాకిర్ హుస్సేన్, ఎంపీపీ తలతోటి రాణి, ఎంఈఓ ఆంజనేయులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గడిచిన వారం రోజులుగా నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అసిస్టెంట్ ప్లీడర్ చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కులు, బాధ్యతల గురించి పిల్లలకు వివరించారు. పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. అనంతరం వారం రోజుల పాటు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డిఆర్ఎస్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ బెల్లంకొండ వీరాంజనేయులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ పివి సుబ్బారావు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎన్ నాగులు మీరావలి, దార్ల బుచ్చిబాబు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన సిటీ కేబుల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.